అవునరా, ఈరోజు ఆ కృష్గాడి అమ్మ అపర్ణ చావుకి ముహూర్తం పెట్టాడురా. అరే రే 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 అప్పుడే లీక్ అయిపోయిందా? ప్లాన్ వేయటము పని స్టార్ట్ అవటము కూడా జరిగిపోయాయిరా. ఆ పాపిరెడ్డి అమ్మని చంపాలని ప్లాన్ చేశాడు. ఏంటి? అవును గౌతమి, ఈ రాత్రికి అమ్మని చంపాలని మనుషులను పంపిస్తున్నాడు. ఓ మై గాడ్! అవును, అమ్మ ఎక్కడుంది? అమ్మ నా ఫోన్ తీయట్లేదు. ఎక్కడుంది? ఆంటీ మామూలుగానే ఉన్నారు క్రిష్. ఇప్పుడే గదిలోకి వెళ్ళారు. ఇక్కడ అలాంటిదేం లేదు క్రిష్. గౌతమి, రౌడీలు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. వాళ్ళు అమ్మను బతకనివ్వరు. మీరు చెప్పేది వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. మీరు వచ్చేయండి క్రిష్. గౌతమి, నేను వస్తున్నాను. నేను వచ్చే వరకు అమ్మను నువ్వే చూసుకోవాలి. అయ్యో క్రిష్, ఆ పాపిరెడ్డి చాలా రాక్షసుడు. వాళ్ళ బారి నుండి ఆడపిల్లనైనా నేనెలా కాపాడగలను? మీరు త్వరగా రండి క్రిష్, లేట్ చేయొద్దు ప్లీజ్. నేను వస్తున్నాను, కానీ అప్పటిదాకా నువ్వు. హలో హలో, ఓ షట్. రారా రా, నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. ఆంటీ ఆంటీ, క్రిష్ ఫోన్ చేశాడా ఆంటీ? ఫోన్ ఎత్తకుండా ఉండాల్సిందమ్మా. అదేంటంటే అలా అంటారు? క్రిష్ ఏదో ఆవేశంలో ఉన్నాడంటే ఆ మాటలే అదో రకంగా ఉన్నాయి. ఏమన్నాడు? మీకెలా చెప్పాలో తెలియట్లేదా ఆంటీ? ఆ మాటలు వింటుంటే నాకే ఏదోలా ఉంది. ఏమైంది గౌతమి? ఏమంటున్నాడు? జరుగుతున్న గొడవలన్నింటికి మీనాక్షి కారణమని ఊగిపోతున్నాడండి. మా అమ్మ మీద ప్రేమతో ఇంటికొస్తే నన్ను ఆదరించాల్సిన మా అమ్మ దృష్టిలో నన్ను భిక్షగాన్ని చేసింది. మా అమ్మ చేతులతోనే నన్ను బయటికి గెంటించింది. అదే గనక నా జీవితంలో లేకపోతే నాకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావని రగిలిపోతున్నాడంటీ. అంతేకాదాంటీ, అది నా జీవితంలో కాదు, ఈ రోజు ఈ లోకంలోనే లేకుండా చేస్తానంటున్నాడు. మీనాక్షిని చంపేస్తానంటున్నాడంటీ. ఆల్రెడీ మీకు ఫోన్ చేశాడంట, మీరు లిఫ్ట్ చేయలేదంట. కనకం గారికి ఫోన్ చేసినా తీయట్లేదంట. చివరికి మా అమ్మ నాతో ఫోన్లో కూడా మాట్లాడలేని స్థితికి తీసుకొచ్చిన మీనాక్షిని బ్రతకనివ్వనంటున్నాడు. నాకేదో భయంగా ఉందాంటీ. ఏం భయం లేదమ్మా, వాడి మాటలేం పట్టించుకోనక్కర్లేదు. ఏంటంటీ అలా అంటారు? చూడమ్మా, ప్రేమ మీదే నిలబడలేనివాడు ఆవేశం మీద ఏం నిలబడతాడు? వాడి మాటలు నీళ్ల మూటలు. వదిలేయండి, వెళ్ళండి. ఆంటీ, నా కొడుకులో ఎంత ఆవేశం ఉందో అంత భయం ఉంది. అంతకు మించి ఈ అమ్మ మీద ప్రేమ ఉంది. అందుకే ఇన్నాళ్ళు మీనాక్షి ఈ ఇంట్లో ఉంది. ఈ తల్లి మీద ప్రేమ ఉన్నంత కాలం ఎవ్వరికీ ఏమీ కాదు. నా భయం కూడా అదే ఆంటీ. ఆవేశం హద్దులు దాటి ఏదైనా జరగనంత జరిగితే తట్టుకోగలవా? గౌతమి, నా బిడ్డ కట్టుకున్న దాన్ని కన్నెత్తి చూడకపోవచ్చు, కాని కత్తి దూసేంత కర్కోటకుడు కాదమ్మా. వెళ్ళండి. సారీ ఆంటీ, నాకేదో భయం వేసి చెప్పాను. గుడ్ నైట్ ఆంటీ. నిజమేనే,
నీ నమ్మకం అక్షరాల నిజం. కానీ నీ కోడల్ని చంపేది వాడు కాదు, నేను. భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో, ఏ పంటల రక్షణకి గజ్జల ముళ్ళు, ఏ బ్రతుకును పెంచుటకి నెత్తుటి జల్లు, ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు, ఏ దాహం తీర్చవు ఈ కారు చిచ్చులు. ప్రాణమే పణమై ఆడుతున్న జూదం, ఇవ్వలే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు. చావులో విజయం వెదుకు ఈ వినోదం, ఉన్నదే ఎప్పుడు మేలు కొలుపు మేలు కొలుపు. అంతరాలు అంతమై అంతానందమై కలసి మెలసి మనగలిగే కాలం చెల్లుందా. చలిమి చినుకు కరువై పగల సెగలు నెలవై ఎల్లలతో పుడమి ఒళ్ళు నిలువెల్లా చీలుందా. అక్క చాలా లేట్ అయింది, పడుకో. నిశి నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం, మృదులాలస స్వప్నాలస హృత్కబోధపాతం, పృథువ్యధార్త పృథ్వీమాత నిర్ఘోషిత చేతం, నిష్ఠుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం. ఏ విష బీజోద్భూతం ఈ విషాద భూజం. పడమై ఆడుతున్న జూదం, ఇవ్వలే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు. చావులో విజయం వెదుకు ఈ వినోదం, ఉన్నదే ఎప్పుడు మేలు కొలుపు మేలు కొలుపు. భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో. ఓసై మీనాక్షి, నీ చావు క్రిష్గాడి రూపంలో వస్తుంది. కత్తి నాది, చెయ్యి వాడిది. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. హలో హలో గౌతమి, ఎవరైనా వచ్చారా? ఏంటి పరిస్థితి? ఏం లేదండి, ఎవరు రాలేదు.
అంతా ఓకే. ఇంతకీ మీరెక్కడున్నారు? ఇక్కడే ఇంటి ముందు నిలబడ్డాను. ఇంటి ముందా? వాడెవడైనా మా అమ్మ దగ్గరికి రావాలంటే ముందు నన్ను దాటుకొని రావాలి. అంత ధైర్యం చేసి ఎవడొచ్చినా ప్రాణాలతో తిరిగి వెళ్ళడు. అది సరేనండి, మీరు అక్కడెందుకు ఉండడం? లోపలికి రండి. లేదు గౌతమి, నేను ఇక్కడే ఉండాలి. అప్పుడే మా అమ్మ సేఫ్గా ఉంటుంది. ఉంటాను. ఇంటి ముందు కాపలాగా ఉంటావా? ఇంట్లోకి రావా? రై, ఎక్కడున్నారా? ఇంటి దగ్గరకు వచ్చాం మేడం. మీరు రమ్మంటే లోపలికి వచ్చేస్తాం. చూడండి, వాడు ఇంటి ముందే కుక్కలా కాపలా కాస్తున్నాడు. మీరు కావాలని వాడితో గొడవ పడండి. వాడికంటే ముందు మీరు లోపలికి రండి. చచ్చినట్టు వాడే మీ వెనకాలొస్తాడు. అలాగే మేడం. నేను మీనాక్షి కడుపులో కత్తి దూస్తాను. ఆ నొప్పితో అది అరవగానే నువ్వు మెయిన్ ఆఫ్ చేయి. అర్థమైందా? అర్థమైంది మేడం. ప్లాన్ పక్కాగా అమలు చెయ్యండి. మీరు లోపలికి రండి, నేను చూసుకుంటాను. అలాగే మేడం. రేయ్, ఎక్కరా?
మేడం అక్కడే మెయిన్ బోర్డు ఉంది. నన్ను చూస్తున్నాడు. నేను చెప్పగానే నువ్వు మెయిన్ ఆఫ్ అలాగే మేడం. వెళ్ళు. ఏయ్, మెయిన్ ఆఫ్ చేయి. ఎంత పని చేసావురా? ఎంత పని చేసావురా? ఎందుకు చేసావురా?